మలయ పర్వత సానువుల్లో భిల్ల స్త్రీలట. అక్కడ వాళ్ళకు గంధపు చెట్లు బాగా ఎక్కువగా కనపడతాయి కదా, విపరీతంగా ఉంటాయి గంధపు చెట్లు, మనకు తుమ్మ మొక్కల్లాగా. వాళ్ళు ఆ గంధపు చెక్కల్ని పొయ్యిలో కట్టెల కింద పెట్టుకుంటారు. అదేమిటి గంధపు చెక్కల్ని పొయ్యిలో కట్టె కింద పెట్టుకుంటారంటే, గంధం అయినా సరే ఎక్కువైతే అంతే. అతి పరిచయాత్ అవజ్ఞ. అంటే బాగా పరిచయం ఉంటే, మనకి ఎవరన్నా చాలా గొప్ప స్కాలర్, ఐన్స్టీన్ అయినా సరే మన చిన్నప్పటి దోస్త్ అనుకోండి, వాడికి ఏం తెలుసు అని. అతి పరిచయాత్ అవజ్ఞ. పండితులను కూడా మనం ఏం తెలుసు అని, ఏమీ తెలియదు, యు ఆర్ జస్ట్ మై ఫ్రెండ్ కదా. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, మనం భగవద్గీత కదా చెప్పుకోవాల్సింది అని అంటారా? భగవద్గీత 4 శ్లోకానికి వద్దాం. 4వ అధ్యాయము 4వ శ్లోకం. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. భవతః నీ యొక్క జన్మము అపరం తర్వాతది. అపరం భవతో జన్మ వివస్వతః సూర్యుని యొక్క జన్మము పరం వెనకటిది, ముందటిది ఎప్పటిదో. అదౌ సృష్ట్యారంభమున త్వం నీవు ప్రోక్తవాన్ ఇది చెప్పితివి అని అనుట ఏది కలదో, నేను ఎప్పుడో చెప్పాను ఇది. నేను ఈ యోగాన్ని మొట్టమొదట సూర్యుడికి చెప్పాను, ఆ సూర్యుడి నుంచి మనువుకు వచ్చింది, మనువు నుంచి ఇక్ష్వాకుకు వచ్చింది అని చెప్పాడు కదా ఈయన పరమాత్మ. నువ్వు ఎప్పుడో చెప్పటం ఏదైతే ఉన్నదో, కథం ఎట్లు, ఏ విధంగా తెలుసుకుందును, ఎట్లా నమ్మమంటావు ఇది? నువ్వు ఇవాల్టి వాడివి, నీతో కలిసి నేను ఆడుకున్నా, నాకంటే కాస్త ఓ సంవత్సరం 2 ఏళ్ళు ముందు పుట్టిన వాడివి, లేదు నాతో సమానమైన వాడివి, మనం ఇద్దరం కలిసి ఉన్నవాళ్ళం. ఈ సూర్యుడా ఎప్పటివాడో, మనువు ఇక్ష్వాకులా ఎప్పటి వాళ్ళు, వాళ్లకు నువ్వు చెప్పడం ఏమిటయ్యా? నీ జన్మం ఇటువంటిది, ఇప్పటిది, సూర్యుడి జన్మం బహుపురాతనమైంది. అట్లయితే మీరు సూర్యుడికి ఉపదేశించారు అనే విషయాన్ని నేను ఏ విధంగా గ్రహించాలి? హౌ టు యాక్సెప్ట్ దట్ అని చెప్పి అర్జునుల వారు ఇప్పుడు అడుగుతున్నారన్నమాట. ఇది ఆయన పట్ల అవిశ్వాసమా? కాదు, ఒక వివేకపూర్వకమైనటువంటి ప్రశ్నే. శిష్యుడు అర్థం చేసుకోవాలంటే ప్రశ్నించాలి. అర్జునుడు కృష్ణుడిని మానవ రూపంలోనే చూస్తున్నాడు. కృష్ణుడు ఇంకా తనకు దైవస్వరూపం, ఆయన అవతారతత్వం వెల్లడించలేదు, తానెవరో చూపించలే. కాబట్టి నిజమైన శిష్యుడు అంధవిశ్వాసంతో కాదు, హీ షుడ్ ఆస్క్, హీ షుడ్ క్వశ్చన్ వై, ఎందుకు, ఏమిటి, ఎట్లా అటువంటిది ప్రశ్నించాలి. కాబట్టి ఈ ప్రశ్న వేశాడు. ప్రశ్నలు జ్ఞానానికి అడ్డం కావు, నిజానికి జ్ఞానాన్ని పెంచేవే ప్రశ్నలు. అసలు జ్ఞానానికి ద్వారం ఏదయ్యా అంటే ప్రశ్నలే. అందుకని ఎలా, ఎందుకు అనే ప్రశ్నలు నిజమైన అభ్యాసానికి లక్షణం అన్నమాట. సరి అయిన గురువు, రియల్ గురు, ఐ డోంట్ యూస్ దట్ వర్డ్ టీచర్, గురువే వాడదాం. రియల్ గురు విల్ నాట్ సప్రెస్ ద క్వశ్చన్స్, విల్ నాట్ డిస్కరేజ్ ద క్వశ్చన్స్, హీ విల్ ఆల్వేస్ ఎంకరేజ్ ద క్వశ్చన్స్. క్వశ్చనింగ్, ప్రశ్నించు. సత్యం అర్థం కావాలంటే సందేహం అనేటువంటిది పాపం కాదు, అది ఒక సాధన. సందేహాలు ఎప్పుడు అడుగుతూ ఉండాల్సిందే. కాబట్టి ఈ ప్రశ్నకు మరి కృష్ణ పరమాత్మ ఏమని సమాధానం చెప్పాడు అంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున పరంతప, మే నాకును, తవచ నీకును, జన్మాని జన్మలు, బహూని అనేకములు, వ్యతీతాని గడిచిపోయినవి, తాని సర్వాణి వాటన్నింటినీ, అహం నేను, వేద ఎరుగుదునయ్యా. ఓ పరంతప, ఓ అర్జున, త్వం నీవు, నవేత్త ఎరుగవు. ఎన్ని జన్మలు గడిచిపోయినవో, ఏమిటో ఈ పరంపర అంతా ఏమిటో నాకు తెలుసు, ఐ నో ఇట్, బట్ యూ డోంట్ నో. నీకు నాకు ఇంతవరకు చాలా జన్మలు గడిచాయి, వాటన్నింటినీ కూడా నేను ఎరుగుదును, నా స్మృతి పథంలో అవన్నీ ఉన్నాయి, నీకు మాత్రం లేదు అని చెబుతున్నారు పరమాత్మ. ఇక్కడికి ఈ రోజున భగవద్గీత 4వ అధ్యాయంలో 4వ శ్లోకం, 5వ శ్లోకం పూర్తి అయ్యాయి. ధన్యుణ్ణి. నమస్కారం, మీ ఊట్కూరు జానకి రామారావు.